హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నమ్హా డైలీ వ్లాగ్స్. ప్రతి శనివారం మాకు విష్ణాలయంకి వెళ్ళడం చాలా ఇష్టం అండి. అండ్ అదొక ఏమంటారు, మనసులో హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెళ్ళేసి వస్తే ఒక మనశ్శాంతిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ప్లీజ్ కమెంట్. అండ్ ఇవాళ అయితే శనివారం అని చెప్పేసి పిల్లల్ని త్వరగా లేపేస్తున్నాను గుడికి వెళ్ళాలి అనేసి. అవి లేవట్లేదు, కానీ హడావిడిగా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంటి దగ్గరలో ఉన్నదన్నమాట, దగ్గరలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వీళ్ళను స్కూల్లో కూడా డ్రాప్ చేయాలి. సో హడావిడిగా గుడికి అయితే వచ్చేసాము. వీళ్ళు చాలా గొప్ప భక్తులు అనమాట మా ఇంట్లో. నమః ఆద్యాను నమః చాలా శ్లోకాలు కూడా నీట్గా చెప్తుంది అనమాట. గుళ్ళో దేవుడి కంటే కూడా వీళ్ళ వెనక తిరగడమే అయిపోయిందన్నమాట. అండ్ అది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలు కోతులు చిన్నది మదర్ అండ్ బేబీ మంకీస్ అనేవి ఇంటి దగ్గరికి వచ్చేసాయి అన్నమాట. వస్తే ఇవి ఇంకా పిల్లలు ఊరుకోరు కదండి, అది పెడతా ఇది పెడతా అని చెప్పేసి వాళ్ళు బ్రెడ్ పెట్టారు. నేను అమ్మ చెల్లి కూడా వచ్చిందనమాట. టొమాటోస్ బనానాస్ వేసామన్నమాట. తిన్నాయి బాగానే ఉంది. తినే వరకు తిన్నంతసేపు తినేసి పిల్లల మీదకి వచ్చేసింది అనమాట. అది అరుచుకుంటా, అది బేబీ మంకీ. పిల్లలు భయపడిపోయారు. ఇంకా తీసుకొచ్చేసి డోర్ పెట్టేశాను. ఇంకా అదే రోజు మా చెల్లి వచ్చిందనమాట కర్నూలు నుండి హైదరాబాద్కి. సో ఇంకా తను బాగా నేను చేసే సేమియా పాయసం అంటే చాలా ఇష్టము. ఇంకా చెయ్యలేదు, నేను టార్చర్ పెట్టి ఒక రోజంతా అడిగితే అప్పుడు చేశాను అనమాట. ఇంకా సరేలే ఇంకా ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను. ఏం లేదండి, ఆ బాండి పెట్టేసుకొని జీడిపప్పు, ఇంకా మన దగ్గర ఉన్న మా నాన్న అయితే ఎక్కువ సారాపప్పు అని ఉంటుంది కదా, అది ఎక్కువ ఇష్టపడతారు. దాన్ని పెట్టి చెయ్యాలి అని అడుగుతారు. నా దగ్గర లేకుండే, అందుకే ఉన్న వాటిల్ని డ్రై రోస్ట్ చేసేసాను గీలో చేసి. ఆ సేమియాను కూడా రోస్టెడ్ సేమియానే తీసుకున్నానండి, కొంచెం బాగుంటుంది టెక్స్చర్ అని చెప్పేసి. ఇప్పట్లో కంటికి నచ్చాలి అంటే కంటితో తింటారు, నోటితో తింటారు, రెండిటితో తింటారు కదా. సో టెక్స్చర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మా ఇంట్లో. అందుకు రోస్టెడ్ సేమియా చేశాను. ఇన్ మీన్ వైల్ ఆద్యాయ మంకీకి ఏదైనా పెట్టాలి మనము అని చెప్పి నన్ను హింస పెడుతుంది. వద్దుమ్మా మంకీ కొరుకుతుంది అని చెప్తున్నా కూడా ఏం కొరకదు, నా ఫ్రెండ్ అది తీసుకురా అని చెప్తుంది అనమాట. సో పిల్లలు అంతే కదా. సో గెటింగ్ బ్యాక్ టు సేమియా పాయసం, లైక్ ఇలా మిల్క్ను బాయిల్ చేసేసుకున్నాక దాంట్లో కలిపేశాను. నేను షుగర్ లాస్ట్లో అంటే స్టవ్ కట్టేశాక లాస్ట్లో వేస్తాను అనమాట నేను షుగర్. ఎందుకంటే ఫస్టే వేస్తే గడ్డగా అయిపోతుంది అని చెప్పి, పానకం అంటే లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే దగ్గరికి అయిపోతుంది. అందుకు నేను లాస్ట్లో స్టవ్ కట్టేసాకనే షుగర్ వేస్తాను. ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోండి. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఏదో ఉడతా భక్తిగా చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత అయితే మా చెల్లెలు బాగా ఎంజాయ్ చేసింది, మా అమ్మ కూడా. మా అమ్మ అంత స్వీట్ అంటే కొంచెం అంటే తన కొలెస్ట్రాల్ ఉందని చెప్పేసి వీటికి అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటుంది. బట్ తినేది ఆవిడకి ఎక్కువ ఏమంటారు, కుడుములు ఎక్కువ ఇష్టము. పూర్ణం కానీ పూర్ణం కుడుములు కానీ, లైక్ రోజు మార్చే రోజు కానీ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పెట్టినా తింటారనమాట. బట్ ఏజ్ ఉంది, సో నేను ఫుడ్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఏమంటారు, ఇలా అయితే మా ఈవినింగ్ సరదాగా కొంచెం కోపంతో సాయంత్రాన్ని ఇలా ఆస్వాదించాము. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు? కీప్ పోస్టింగ్ ప్లీజ్.